మీ అందరికీ సింపుల్ క్వశ్చన్ బ్రో, స్ట్రైట్ ఆన్సర్ కింద పెట్టండి. క్వశ్చన్ ఏంటంటే, అక్కడున్న కంటెస్టెంట్స్కి అమ్మా మీకు మీ ఇంటి నుంచి వచ్చిన ఉత్తరం కావాలనా లేదంటే ఈ ఇమ్యూనిటీ టాస్క్లో పార్టిసిపేట్ చేసే ఆప్షన్ కావాలనా అని చెప్తే, ముఖ్యంగా నామినేషన్లో ఉన్నవాళ్ళు ఏది చూస్ చేసుకునే వాళ్ళు, ఏది సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కదా, ఇమ్యూనిటీనే కదా. ప్రియా షాక్ అయిన విధానం చూస్తే అమ్మాయి మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అనుకుంది కదా. కానీ ఎమోషన్ నేను రాంగ్ అన్నా, ఎమోషన్ ట్రిగ్గర్ అయింది. కానీ అందరు ఎమోషన్స్ ఇంకా ఊపుగా వెళ్తానే ఉన్నాయి. కానీ గేమ్ వైజ్ చూసుకుంటే అలాంటి ఆప్షన్ కనుకుంటే ఈ ఎమోషన్ రాదు, ఈ గేమే వస్తుంది. సింపుల్ థింగ్. సో మనకు వచ్చిన ఆప్షన్ని మనమే తన్నుకున్నామా అన్నట్టు ఫీల్ అయింది అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ వస్తే. ఇప్పుడు రీతు గారు ఏదైతే ఏడ్చారో లాస్ట్లో అది నిజం, ఆ ఎమోషన్ ఖచ్చితంగా నిజమే. అది శ్రీజ అన్న మాటలకా గేమ్ ఓడిపోయిన బాధకా అని తెలియదు. కానీ శ్రీజ ఏదైతే మాట ఉందో బూతులు మాట్లాడతామని చెప్పి అక్కడ ట్రిగ్గర్ అయిపోయారు. ఆవిడ గేమ్ ప్లాన్ చేసుకున్నారు, అన్ని బాల్స్ మనం పెట్టుకుంటే అసలు గేమ్ నుంచి అవుట్ చేసేద్దామని. బట్ ఆవిడ అన్న మాటలు ట్రిగ్గర్ అయ్యి ఇంకా ఫోకస్ చేయలేరు అప్పుడు అనిపించింది. కానీ శ్రీజ రీతు ఫైట్ ఏదైతే ఉందో గేమ్ కోసం కాదనిపించింది. యాక్చువల్గా ఆలోచించండి, ఒకే ఒక లాజిక్ ఇక్కడ చెప్పి మనం లోపలికి వెళ్ళిపోదాం, మిగతా లోపల మాట్లాడుకుందాం. శ్రీజ ఏదైతే బాల్ ఫ్లోరా గారికి ఇచ్చిందో అంటే ఇండైరెక్ట్గా ఫ్లోరా గారిని సపోర్ట్ చేసింది. కానీ ఫ్లోరా గారు సేవ్ అయితే ఎవరికి నష్టం? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రియా కళ్యాణ్. అందరికీ హోప్ ఫ్లోరా గారే, ఎందుకంటే డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చారు. కానీ ఆవిడ ఇచ్చింది అంటే రీతు గెలవకూడదని ఎట్టి పరిస్థితులైనా. ఎందుకు అంత జలసీ? ఇది జలసీతో కూడింది అనిపించింది నాకు. ఫ్రెండ్షిప్పే. నేను ఇంకో డబుల్ మీనింగ్లో ఇందులో ఏం లేవు, ఫ్రెండ్షిప్లే. నాకెందుకో అది పవన్ కోసం అనిపిస్తుంది. ఎందుకన్నది మీకు నేను చెప్తాను. దీనికి ఒక చికెన్ ఉంది, ఒక స్టోరీ ఉంది, మొత్తం కలిపి మాట్లాడుకుందాం రౌండ్గా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇంకా మన మాస్క్ మీద పంచాయతీలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపల గుండె పిండుతుంది చెప్పాలంటే. నాకు కూడా ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. కానీ నేను ఆడ ఉన్నా అంత ఏడుపు రావట్లేదు. కానీ అంటే ఓజీ ఈ పాటికి జనం అసలు థియేటర్లో విజిల్ చేసుకుంటా, పేపర్లు ఎగరేసుకుంటా, ఒక రకమైన వాతావరణం ఉండేది. ఏం చేస్తాం, బిగ్ బాస్కి కట్టి బానిసండి. సో అది మార్నింగ్ ఉందిలేండి, 8 o'clock షో, 8:15 షో. ఐ హోప్ బాగుంటుందని సినిమా. ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, సో ఆ బజర్ టాస్క్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇందులో కొంతమంది ఎమోషన్స్ హానెస్ట్గా ట్రూగానే ఉన్నాయి. అందరం ఇంకా ట్రూగానే ఉన్నట్లేండి, అంటే ఎక్కువైపోయినాయి. మరి 2 వారాలకి అంతంటే నేను తీసుకోలేకపోయా, అది ప్రాబ్లం. సో రన్ అయ్యారు. ఇక్కడ రన్నింగ్ చేసినప్పుడు ఏమైందంటే నాకు ఫస్ట్ ప్రియానే టచ్ చేసినట్టు అనిపించింది తనుజ కన్నా. బజర్ మోగల అండ్ సంచాలక్ ఆ టైంలో శ్రీజ గారు కూడా బజర్ గురించి పట్టించుకోవట్లా, టచ్ గురించే పట్టించుకుంటున్నారు. కానీ ఆవిడ తనుజ అని చెప్పింది. నాకు ఎందుకు స్లో మోషన్లో కొద్దిగా ప్రియానే ఫస్ట్ టచ్ చేసింది. దాని తర్వాత తనుజ, ప్రియా చెయ్యి కింద ఉంది, దానిపైన తనుజ గారు చెయ్యి ఉందనిపించింది. బట్ ఎనీవే ఇక్కడ ప్రియా పెద్ద నేనే పెట్టాను రా అంటే కాదు తనుజ గారు అని గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్పింది. ప్రియా ఇంక వదిలేసింది. దాని తర్వాత తనుజ గారు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళకుండా అంటారు, నేను సుమన్ శెట్టి అన్నకు ఇవ్వనా అని అంటారు. ఎందుకు అని మీకు అనిపించుండొచ్చు. సుమన్ శెట్టి వై నాట్ సంజన గారు ఫీల్ అయిపోతున్నారంటే, సుమన్ శెట్టి కూడా కొద్దిగా క్లోజ్ అయ్యారు, పుల్సాట ఆడుకుంటున్నారు, ఆవిడ మోటివేట్ చేస్తున్నారు, ఆయన్ని స్కిట్ వేశారు. ఇవన్నీ ఎందుకురా అంటే దానికి ముందు జరిగిన టెనెంట్ ఓనర్ టాస్క్, అందులో సుమన్ శెట్టి గారు తనుజాని సపోర్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఆవిడకి ఆయన మీద అభిమానం పెరిగింది, అందుకోసం అన్నమాట. సో అందుకోసం ఆయనకి ఇద్దాము అని అనుకుంది. కానీ మనోడు ఇమ్ము చెప్పాడమ్మా, మనం బ్యాక్ ఎండ్లో బ్యాటరీ కాపాడడం చెప్తే ఫ్రంట్ ఎండ్లో ఏం చేయలేము, ఆయన ఒప్పుకోడు అది అని చెప్పి. సో ఆవిడ వెళ్ళింది. ఇక్కడ పక్కన ప్రియా ఏడుస్తూ ఉంది, మిస్ అయిపోయింది అంటే తనే నొక్కిందని తనకు అనిపించింది కాబట్టి ఏడుస్తూ ఉంది. 3 ఆప్షన్స్: చెల్లి నుంచి లెటర్ 20%, చెల్లి నుంచి ఆడియో 20%, మీకోసం హార్ట్ ఉన్న ఒక స్పెషల్ టీషర్ట్. అది తనుజ గారు నాకే తెలియదు, నీకు మనకేం తెలిసిద్ది, దానికోసం 50%, ఉన్నదాకా 70%. బిగ్ బాస్ గారు నాకు ఏడో కొడుతుంది సార్. ఎందుకు కొడుతుందంటే మిగతా వాళ్ళందరికీ ఈ ఆప్షన్స్ 40, 45 పెట్టి తనుజాకి మాత్రం ఎందుకంటే 25 పెట్టారు, నాకు అర్థం కాల. అంటే 40 పెట్టి తనుజ వల్ల 40 తగ్గిపోతే ఆడియన్స్లో తనుజ ఏంట్రా 40 వాడేసుకుంటుంది అనే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందనా? లేదంటే బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఇమ్ముతోనే స్టార్ట్ చేయొచ్చు కదా, బ్యాలెన్సింగ్ ఏదో. ఇమ్ముకి ఎందుకు మరి అంత పెట్టారు, నాకు అర్థం కాల. ఇది 20%కే లెటర్, 20%కే ఆడియోనా? కొట్టట్లేదు మీకు ఎక్కడ? 40 పెట్టచ్చు కదా. నాకైతే మాత్రం తేడా కనిపించింది. ఇలాంటివి కంటిన్యూ అయితే మాత్రం బిగ్ బాస్ ముద్దు పెట్టాను స్టాంప్ వేస్తుంది, వేస్తాము
వేసేస్తాం ఆ టైంలో, అదైతే చూడాలి. సో నాకైతే మాత్రం న్యాయంగా అనిపించలేదు. ఇస్తే అందరికీ 40-40 వెళ్ళాలి, లేదంటే అందరికీ 30-65 మధ్యలో వెళ్ళాలి. తనకి మాత్రం స్పెషల్గా ట్రీట్ చేశారని అనిపించింది. బట్ తనుజ లెటర్ చూస్ చేసుకుంది. వాయిస్ అయితే కనుక ఒకసారి వినగలను, లెటర్ అయితే ఇవ్వండి నా దగ్గర పెట్టుకొని చదువుకోవచ్చు. కానీ ఆవిడ మామూలుగానే ఎమోషనల్ పర్సన్లా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వచ్చినప్పుడు ఇంకా ఎమోషనల్ అయిపోతారు. బిగ్ బాస్ పిలిచినప్పుడు ఆవిడ ఎమోషనల్ అయిపోతున్నారు అని చెప్పి కంగారు పడిపోయి. కానీ టీ షర్ట్ వద్దా అని అడిగారు. స్పెషల్ హార్ట్ ఉన్న టీ షర్ట్ వద్దా అంటే కరెక్టే బిగ్ బాస్ అంటారు. అంటే కరెక్టే బిగ్ బాస్ అంటే మీకు అర్థమైందా లాంగ్వేజ్? అంటే కరెక్టే, అది మంచిదే. కాకపోతే ఏంటంటే బయట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఆ కన్సర్న్ ఉంది, అందరికీ ఉంది, ఒక్కరికి లేదని కాదు, అందరికీ ఉంది. పాప నాకు లాస్ట్లో సుమనానంద్ వస్తే మాత్రం అక్కడ మాత్రం నాకు ఎమోషనల్గా అనిపించింది. అబ్బా ఏంది సుమనానంద్ ఇట్లా చేశాడు, ఆ శాతం పర్సంటేజ్ ఎందుకు వదిలేసుకున్నాడు అని చెప్పి. సో తనుజ గారు లెటర్ చేసి వెరీ హ్యాపీ. దాని మీద నాకు తెలిసి గేమ్ మీద పెద్ద క్లూస్ ఏం లేవు. హెల్త్ ఎలా ఉంది, ఇక్కడ బాగున్నాం, అక్కడ బాగున్నారు, అలాంటివే ఉన్నాయి అందులో. నెక్స్ట్ సుమన్, ప్రియా గారు అండ్ సంజన వీళ్ళు పరిగెత్తారు. సంజన గారు అసలు బజార్ని టచ్ చేసినట్టు కూడా నాకు అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ పోల్ని టచ్ చేశారనిపించింది. కానీ ప్రియా బజర్ని టచ్ చేసింది, కింద పడ్డాక బజర్ కొట్టింది. సో ప్రియాదే ఉంది. కానీ వెంటనే శ్రీజ ఏమంటది, ఫస్టే సంజన గారే బజరు, సంజన గారే అంటారు. సంజన గారు అనగానే ప్రియా ఫస్ట్ నా హ్యాండ్ ఉందిరా, నేను ప్రెస్ చేశాను అని. పక్క నుంచి అటు నుంచి తనూజ, ఇమాన్యుల్, సంజన వాళ్ళిద్దరు కూడా సంజన గారే అంటుంటారు వాళ్ళు కూడా. ప్రియాము నా హ్యాండ్ ఉంది, దాని మీద తను ప్రెస్ చేయలేదు, సౌండ్ కూడా నేను చేసాక వచ్చింది, నేనే ప్రెస్ చేశాను అని చెప్పి తన లాజిక్ తను చెప్తుంది. ఇక్కడ ఒక శ్రీజ ఏదైతే లాజిక్ మిస్ అయ్యిద్దో అది చెప్పిద్ది అనమాట కరెక్ట్గా. శ్రీజ సంజన గారు ఇలా అన్నారు, ఫస్ట్ సంజన గారే అన్నారు అక్కడ మీదకి రావటం, తర్వాత నువ్వు అన్నావంటే అసలు బజర్ సౌండ్ వచ్చిందా, విన్నావు నువ్వు అసలు అని లైట్గా గిద్దిగిన బజర్ సౌండ్ రాదు లైట్గా. సో శ్రీజ ఫస్ట్ సంజన గారే పెట్టారా అంటది, క్లారిటీ లేదు. దాని తర్వాత నేను పెట్టారన్నాను కానీ కొట్టారనలేదని చెప్పి ఏదో తీసిద్ది. కానీ సంజన గారు కూడా నేను పెట్టానమ్మా అంటారు. సరే చెయ్యి ఉండాలి గారా, పెట్టేసిన తర్వాత వెళ్ళిపోతే అలాగా, నాకు ఒక్కటి క్లారిటీ ఇవ్వు, బజర్ అంటే ఏంటి, టచ్ చేయటమా ప్రెస్ చేయటమా అని అడగంగానే అప్పుడు శ్రీజ కొంచెం ఆలోచనలో పడిద్ది. బజరే ఫస్టే అది అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ అడుగుతూ ఉంటుంది. ఈ లోపల తనూజ గారు అట్నుంచి ఫస్ట్ సంజన పెట్టారు, నీది దాని మీద వచ్చిందని చెప్పి ఏదో చెప్తూ ఉంటారు. శ్రీజ ఏమో బిగ్ బాస్ నా డౌట్ ఏంటంటే సంజన పెట్టారు నొక్కలేదు, కానీ ప్రియా వచ్చాక సౌండ్ వచ్చిందని ఆలోచించుకొని ఓకే నా డెసిషన్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ విత్ ప్రియా అని చెప్పి తన డెసిషన్ చేంజ్ చేసుకుని ప్రియాకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రియా ఇప్పుడు ఏమంటుందంటే నాకు వెళ్ళాలో లేదో కన్ఫ్యూజన్ ఉంది అంటే, ఒక మూమెంట్ ఏదైతే అందరూ నవ్వుతూ సరదాగా వెళ్ళారో ఇప్పుడు తనకేమనిపించిందంటే నేనేదో లాగేసుకున్నా, సంజన గారి దగ్గర నుంచి లాగేసుకున్నాను అన్నట్టు అనిపించింది. లైవ్లో చెప్తూ ఉంటుంది. సంచాలక్ తనూజ అంటది నువ్వెందుకమ్మా పడతావు అంటే, యాక్చువల్గా తనూజ గారు ఇక్కడ ఆవిడ మాట్లాడిన మాటలు నాకు చూస్తే అర్థమైంది ఏంటంటే ప్రియాకి సపోర్టింగ్గానే చెప్పారు. నువ్వెందుకు ఫీల్ అవుతావు, సంచాలక్ ఏమీ తనే బజర్ కొట్టిందని అనలేదు కదా, పట్టుకున్నారని చెప్తున్నారు అని చెప్పబోయారు. ప్రియా అంటది సంచాలక్ ఒక మాట సంచాలక్ ఒక్కరితే మాట్లాడుంటే బాగుండేది, అందరూ మాట్లాడేవాటికి అంటే వాళ్ళు అందరూ సంజన అన్నారు, తిని ప్రియా అంది. ఇక్కడ మాస్క్ మ్యాన్ కూడా ప్రియా అంటాడు యాక్చువల్గా. తనుజ ఒక్క నిమిషం ప్రియా సంచాలక్ ఏమన్నారు అంటే నాకు గిల్ట్గా ఉందని చెప్తుంటే తను ఒక్క నిమిషం ప్రియా సంచాలక్ ఏమన్నారు అంటే బటన్ ప్రెస్ చేశారు అనలేదు కదా, టచ్ చేశారు అన్నారు. సో ఆవిడ ఇంకా డెసిషన్ డిక్లేర్ చేయలేదు అని చెప్పి తనకి ఫర్గానే మాట్లాడారు. కానీ ఇవిడికి అర్థం కాకంటారు ఆర్గ్యూ చేయాలని లేదక్క అని. తర్వాత ఏమనుకుంటుంది ఏంట్రా ఆ టైంలో కూడా నాతో ఆర్గ్యూ చేస్తున్నారు, రాత్రి కూడా మాట్లాడు తనుజక్క ఏంట్రా నా టైంలో ఆర్గ్యూ చేస్తుందని. నాకు అప్పుడు అర్థం కాదు తనుజ గారు ఏం మాట్లాడారు, నిన్న కూడా అదే అనుకోండి నేను ఎందుకు మాట్లాడారని చెప్పి అన్సీన్లో చెప్తా ఉన్నా. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆవిడ కూడా ఇప్పుడు సపోర్ట్గానే మాట్లాడింది, బట్ ఆవిడ ఆ టైంలో ఎక్కించుకోలేదు. ఆ మూమెంట్ మొత్తం రూన్ అయిపోయింది అని చెప్పి. శ్రీజామ బిగ్ బాస్ ఫస్ట్ బైజర్ కొట్టింది అంటే ఇంక వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా వాగ్వాదం సాగుతానే ఉంది. ఆవిడేమో నేను వెళ్ళనంటది, ఈవిడేమో వెళ్ళమంటారు, నాకు సంబంధం లేదంటారు, నేను ఫెయిర్గా ఉంటానంటారు. ఇక్కడ ఫెయిరా అన్ఫెయిరా అంటే నేనేం చెప్తాను, నేనుంటే ఏం చేస్తానంటే ప్రియా ఇచ్చేసింది కాబట్టి ప్రతి టాస్క్లోనూ ఫెయిరు అన్ఫెయిరు నాకేమొచ్చిద్ది, నేను అసలు అన్ఫెయిర్గా ఉండలేను అని కాదు. కొన్నిసార్లు అధర్మం చేయడం కూడా ధర్మమే. అంటే నేను రాంగ్ డెసిషన్ ఒకటి అధర్మం అయితే ఈ సిచ్యువేషన్లో అయితే అది కూడా ధర్మమే. ఎందుకంటే ఒకటి తను ఇచ్చేస్తానంటుంది, రెండు ఈవిడికి అవసరం, అందరికన్నా ఎక్కువ అవసరం ఈవిడికే ఇన్ఫ్యాక్ట్ హౌస్ మొత్తంలో, రెండు ఈవిడికి అవసరం. ఒకవేళ నేను ఆవిడ వద్దంటన్నా లాక్కొనిస్తే అప్పుడు అది కంప్లీట్ అధర్మం అవుతుంది. అందులో ధర్మం కూడా ఎక్కడ ఇంచు కూడా ధర్మం ఉండదు, 50-50 వేసుకున్న పోనీ. కానీ ఇక్కడ తను ఇచ్చేస్తాను 90-10. ఓన్లీ థింగ్ ఈజ్ నేను కాన్ఫిడెంట్గా ఉండాలి. యాజ్ అ సంచాలక్గా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు నాగార్జున వచ్చిన సార్ తను వచ్చేమంది, నాకు కూడా ఈవిడికే ఇవ్వాలని ఎందుకంటే ఈవిడికి అవసరం. బట్ బజర్ నొక్కింది అయితే ఆవిడే ఇచ్చేమంది కదా అని చెప్పి నా డెసిషన్ చేంజ్ చేసుకొని ఇచ్చేసాను సార్ అని చెప్పి నీటికి చెప్పుకోవచ్చు. అండ్ న్యాయం ఉంది తన కోటంలో కూడా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అలా చెప్తే తనకి ప్లస్గా ఇది చెప్తే మైనస్ అవ్వదు. కానీ నేను న్యాయంగా ఉంటాను, నేను ధర్మంగా ఉంటాను, నేను అసలు అన్ఫేర్ చేయను అంటే అది కష్టం. ఎందుకంటే ఆవిడ ఇచ్చే నేను ఏడుస్తానే ఉంది. అది ఆగట్లేదు కదా ఆ బండి అయితే అనుకోవచ్చు పోనీ.
సో ఇలా ఇద్దరు ఇంకా గొడవ పడతా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో తెలియదు ఏంట్రా ఈ అమ్మాయికి, ఏంట్రా అని చెప్పి, నీకు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో తెలియదు అంటే నాకు తెలుసు అంటది. ఇక్కడ కొంచెం శ్రీజ ట్రిగ్గర్ అయ్యే మాటలు, ఎందుకంటే వీళ్ళందరూ చెప్పింది అది, నీకు స్టాండ్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు, నామినేషన్లు కూడా పడ్డాయి. దాని తర్వాత తనుజ వీళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత ప్రియా అంటది, అసలు వీళ్ళందరూ ఎక్కడ ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారంటే, ఏంట్రా నేను అన్న మాటకి నువ్వేమైనా ఫీల్ అయ్యావా, నేను కూడా నీ పాయింట్ చెప్పడానికే వచ్చారు ఆ టైంలో అని చెప్పి చెప్తుంది. కానీ ఆవిడ వినిపించుకునే పరిస్థితులు ఉండదు. నా విషయంలో అలిగావంటే లేదు 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 అంటది. సో ఫ్యామిలీ ఇంకో సైడ్ ఏమో అదే ఆర్గ్యూ చేశారంటే సంజన గారు తనేమైనా నేను ఆర్గ్యూ చేశానమ్మా, నేను ఆర్గ్యూ చేశాను అనగానే దాని అంటే లేదండి మన ఇద్దరం చేసుకోవచ్చు, మిగతా వాళ్ళ కోసం చెప్తాను అనుకుంటారు. ఇంకో సైడ్ ఎమ్మెల్యేలు సంజన గారు చెప్తారు, ఇది ఫ్యామిలీ విషయాలు కదా ఆర్గ్యూ చేయకూడదు అంటే, ఫ్యామిలీ కాబట్టి ఆర్గ్యూ చేస్తున్నారా అంటది. డైలాగ్ మాత్రం గట్టిగానే కొట్టారు. సో ఆవిడకి అవసరం అందరికన్నా. నెక్స్ట్ బిగ్ బాస్ ఫైనల్ డెసిషన్ చెప్పండి అంటే, శ్రీజ సంజన గారు హాఫ్ టచ్ చేశారు, ఐఎమ్ గోయింగ్ విత్ ప్రియా, తనే ఫుల్ టచ్ చేసిందని చెప్పి. సంజన గారు ఏమో స్టార్టింగ్లో మీరు అన్నారని, ఒకవేళ సంజన గారు కనుక వాదించడం మానేస్తే ప్రియా ఏమైనా కన్విన్స్ అయ్యేది. కానీ సంజన గారు వాదిస్తున్నారు, ఎందుకంటే ఆవిడ దాంట్లో కూడా న్యాయం ఉంది. అందరూ అన్నారు కాబట్టి ఫస్ట్ పేరు ఆవిడ వచ్చింది కాబట్టి ఆవిడ ఆబ్వియస్గా వాదిస్తారు, తప్పులేదు అందులో. శ్రీజ ఎక్స్ప్లెయిన్ చేసింది, అలా కాదండి మీరు ఎలా పెట్టారు, టచ్ చేయలేదు, ప్రియా తర్వాత వచ్చింది, బజర్ కూడా ప్రియానే మోగించింది అది అని చెప్పి. ప్రియా అయితే బిగ్ బాస్ నేనైతే మాత్రం వెళ్ళను, సో ఎట్లా వెళ్ళేది ఏంటో లోపలికి ఇలా ఏడ్చుకుంటే ఇదంతా వీళ్ళందరి మధ్యలో నాకు వెళ్ళాలని లేదు అని చెప్పి, ఇప్పుడు ఎందుకు ఈ స్టాండ్ ఎందుకు, ఈ ఆర్గ్యూ ఎందుకు, ఈ పిల్ల ఏంటి ఇది అని చెప్పి మాట్లాడుకుంటే తను వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇస్తున్న తర్వాత ప్రియా ఏమో నీతో ఆర్గ్యూ చేసే ఓపిక నాది లేదు అనగానే తను వెళ్ళిపోతుంటే తూ అంటది. ఇక్కడ ప్రియా లూజ్ అవుతుంది. సంజన గారికి ఇచ్చేద్దాం అయిపోయింది అన్న చోట కొంచెం ఓకే, ప్రియా కూడా ఒక యాంగిల్ ఉంది, పాజిటివ్ యాంగిల్ ఉంది, ఆలోచిస్తుంది అని అనుకునే టైంకి ఈ టూ అని అంటాం వెరీ రాంగ్. సో వెంటనే రిటార్డ్ చేస్తుంది శ్రీజ, అరే నీకంటే ఎలా ఉంటుందో చూసుకో అని. ఇదే శ్రీజ గట్టి సరిపోయింది, కానీ ఇంకోళ్ళు ఉంటే ఇంకా ఎలా ఉండేది. కంట్రోల్ ఉంచుకోవాలి కదా. కంట్రోల్ లేకుండా చేస్తే ఏమవుతుందంటే ఆడియన్స్కి ఎక్కడైనా వచ్చే కొద్దిగా పాజిటివ్ ఇంప్రెషన్ కూడా మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. అసలు ఏ విధంగా ఇటు సైడ్ కూడా పాజిటివ్ అనేది తీసుకురాలేకపోతున్నారు. సో ఈ టంగ్ అనేది కొంచెం లూజ్గానే ఉంది. సంచాలకైనా కూడా దీనికి ఎందుకురా ఇదంతా అని చెప్పి. నెక్స్ట్ ఇంకా అది అయిపోయింది, ఆయన లైట్లు ఆపేశాడు, లైట్లు ఆపంగా వీళ్ళకి ఫ్యూజులు పోయినాయి, గేమ్ ఆపేశారంటే ఆవిడ ఏంట్రా ఇప్పుడు ఇలా పడుకోవాలంటే దానికి ఒక కంక్లూజన్ రాకుండా ఏడుపుతో ఈ గోలతో ఎలా పడుకోవాలరా అని చెప్పి మళ్ళీ ఏడ్చింది వాష్రూమ్కి వెళ్ళి. ఆవిడంతా పాపం ఏడుస్తూనే ఉంటారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి అసలు తనుజ దగ్గర నుంచి ఇంక ఏడుస్తూనే ఉంటారు. 3 రోజుల నుంచి అమ్మ అంటున్నారు. దానికి తోడు బ్లాక్ వచ్చింది, బ్లాక్ వస్తే వెళ్ళి మార్చుకుంటే బ్లూ వచ్చింది, నాకు నన్ను అదృష్టం వరించింది. ఆ బ్లాక్ అంటే దరిద్రమే అనుకుంది ఆవిడ. నాకేమనిపించింది అంటే బిగ్ బాస్ ఎలా డివైడ్ చేశాడంటే, ఎవరికైతే ఫ్యామిలీని చూడాలి అని అనిపించిందో, ఎవరికైతే ఎమోషన్స్ ఎక్కువగా ట్రిగ్గర్ అవుతున్నాయో వాళ్ళందరికీ ఒక కలర్ ఇచ్చాడు. ఎవరికైతే సేవింగ్ కావాలో, ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరైతే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందో వాళ్ళ ముగ్గురికి బ్లాక్ ఇచ్చాడు అనిపించింది. ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో, ఎవరైతే ఫిజికల్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో, టాస్క్ ఆడాలనుకుంటున్నారో, బలంగా ఆడియన్స్ కనిపించాలి అనుకుంటున్నారో వాళ్ళకి రెడ్ ఇచ్చాడు. కానీ నేను ఈ లాజిక్ ముందు అనుకున్నా కానీ ఒకే ఒక పర్సన్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాను. అది ఎవరంటే రాము రాథోడ్ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. 16 రోజుల నుంచి మాట్లాడలేదు, చేయలేదని. రాము రాథోడ్ కనుక ఈ టేస్ట్ ఉంటే నా లాజిక్ కరెక్ట్గా అప్పుడు ఫస్టే ప్రజెంట్ చేసేవాడిని. అక్కడ మిస్ఫైర్ అయిందనమాట. సో ఆ స్టవ్ దగ్గర పెట్టకండి బాటిల్స్, మనం కప్పు అప్పట్లో పెట్టామని చెప్పి వాళ్ళు పెద్ద మనమేం కంప్లైంట్ చేయలేదు, మనం తీసాం, కానీ బాటిల్స్ పెట్టినందుకే ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ హరీష్ ఇంకా శ్రీజను ప్రియా మాట్లాడకపోతే హరీష్ మాట్లాడాడు ఏంటంటే, శ్రీజ తన డ్యూటీ తను కరెక్ట్గానే చేస్తున్నారు, మీరు కొంచెం ఎమోషనల్గా ఉన్నారు, సో దీనిలో కాన్ఫ్లిక్ట్ ఏం అవసరం లేదు, మాట్లాడుకోండి అన్నట్టు కరెక్ట్గానే చేస్తున్నారు, బట్ నేనుంటే మాత్రం ఇలా చేసేవాడిని అని చెప్తున్నా. దాని తర్వాత ఇంకా కళ్యాణ్ బాబు వచ్చి శ్రీజని వాష్ నుంచి బలవంతంగా తీసుకొచ్చి ప్రియాకి పెట్టి ఇద్దరు ప్యాచప్ చేసుకునేలా చేస్తారు. ఆ వర్డ్కి సారీరా, ఆ వర్డ్ ఒకటే నాకు నచ్చలేదని శ్రీజ అంటది, ఆ వర్డ్కి ఒక్కదానికి సారీ చెప్తానని చెప్పి సారీ చెప్పింది. ఓకే, మొత్తానికి సార్టెడ్. దాని తర్వాత సంజన ఫ్లోరా ఉదయాన్నే ఇంక లేకంగానే ఏదో ఒకటి ఉండాలి. ఆంటీలు అనొచ్చా, ఆంటీలు అంటే ఏమైనా గొడవ ఇద్దని ఆలోచిస్తున్నా. కాంట్రవర్సీస్ ఎందుకురా మనకి, సరే వద్దులేండి. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే ఏదో ఒకటి కెలుకుతూ ఉంటారు, లేదంటే వాళ్ళకి పొద్దుపోదు, ఏదో ఊచిపోదు, ఏదో ఒకటి కెలగాల. సో తనుజ అది నాకు మార్నింగ్ అర్థం కాల, ఆయనకి ఇంకా దొరకలేదు, వెతుకుతున్నారేమో అనుకున్నా కానీ లేపేసి దాచేశారని ఇప్పుడు అర్థమైంది. సో లేపి దాచేశారు, మేబీ అదే ట్రిగ్గర్ చేసిందేమో తనుజ గారి లాస్ట్లో సంజన గారి మీదకి. నెక్స్ట్ అంటే ఆవిడ ఇంకోటి పంపిస్తారంట బిగ్ బాస్. ఏం పంపిరు, ఫ్లోరాని కన్విన్స్ చేయడానికి చెప్పారు, అది ఏం పంపిరు, ఆవిడకి కూడా తెలిసి ఏం పంపిరు, దీంతో నాకు నేడిపిద్దాం, ఏదో ఒకటి చేద్దాం, హౌస్ హడావుడి చేద్దాం, నాగార్జున గారితో వీకెండ్లో సరదాగా ఫ్లడ్ చేద్దాం, లేదంటే ఆయన ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు. అదొక మనదేమీ లేవు, ఇష్యూలు ఏమి లేవు, అదొక కాంటెంట్ వస్తుంది అనుకున్నట్టు. మీకు వీకెండ్లో ప్లే చేస్తారండి వీడియో, ఈ వీడియో కాదు, మీ ఫ్యామిలీ వీడియో.
తనుజ అని రీతి మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏంటంటే అరే ఎవరి పనుల్లోనే ఎవరు హెల్ప్ చేస్తారు. ఒక అమ్మాయి ఒక్కరితే క్లోజ్ బట్టలు ఉతుక్కుంటుంది, ఈ అమ్మాయి ఒక్కరితే బాత్రూమ్ క్లీన్ చేస్తుంది. ఒక కిచెన్లో మాత్రమే 3-4 ఉంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఒకళ్ళు కట్ చేస్తున్నారు, ఒకళ్ళు చపాతీ చేస్తున్నారు, ఆయన జస్ట్ అన్ని కట్ చేసి వేసేసి ఎట్టెట్ట అని వెళ్ళిపోతాడా? ఇది ఎంతవరకు న్యాయం? అయితే ఇద్దరు చేయాలి, ఇద్దరే ఉండాలి అక్కడ, అంతకుమించి ఉండకూడదు, అది ఇది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు. ఆయనకి అసిస్టెంట్ సహాయం చేయడానికి ఫ్లోరాన్ ఇస్తారు. అయితే ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ దానికన్నా ముందు ఇంకోటి జరిగింది. అదేంటంటే ప్రియా అండ్ సుమంత్, ఇది ఫన్నీగా ఉంటుంది. ఆవిడ ఆయనకి ఇది వేస్తుంది అనమాట, ఏమంటారు దాన్ని, ఫేషియల్ ఏదో చేస్తుంది. చేసిన తర్వాత ఆవిడే చేస్తుంది. చేసిన తర్వాత అన్న కడుక్కుంటాడు. తెల్లగా వచ్చావన్నా, ఇలా వరుసగా కొన్ని వారాలు చేసావంటే నిజంగా సీరియస్గా తెల్లగా అయిపోతుంటే అన్ని వారాలు ఉండాలిగా అంటాడు. అంటే ప్రియా అది నిజమే అన్నానని, అయినా నామినేషన్లో లేవు కదా అన్ని, ఓహో నేనున్నాను అంటున్నారా అని చెప్పి జోకు. ఆయన పాప మామూలుగా అన్నాడు, అది నువ్వు ఉన్నావా నేనున్నావా అని కాదు. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయింది ఆ కిచెన్ లొల్లి. నాకు తెలిసి ఈ లొల్లి ఇద్దని ఆ కెమెరా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అందుకని వాళ్ళు ఏదో సరదాగా ఏవో జూమ్ చేసుకుని ఏదో ప్లే చేసుకుంటా ఉన్నారు. కట్ చేస్తే ఇక్కడ ఎప్పుడైతే అరుపులు వచ్చినాయి అప్పుడు మార్చి కెమెరా మార్చి, ఇది తిప్పు దీన్ని రికార్డ్ చేయని చెప్పది. సో అక్కడ ఏమవ్వాలి, ఫ్లోరా గారిని చపాతీ కలపమన్నాడు ఆయన. ఏదో చిన్న హెల్ప్ చేయడానికి పంపించాం కానీ ఓనర్స్ని మీరు ఇలా అంటే చపాతీ కలపడం పెద్ద పని కాబట్టి అలా ఎలా చేస్తారంటే ఏమంటే నా చేయి బాలేదని ఏలేదో బాలేదని చూపించారంట. అవునా ఓకే ఫ్లోరా గారికి కలపండే ఉందంట. దానికి అయినా అట్ట అయితే అట్ట కాదు, ముందు నా మీద కొంచెం ఎంపతి చూపించండి, నా జైలు బాగాలేదు, అయ్యో అవునండి మీ ఏలు బాగాలేదు, ఇప్పుడు ఎలా ఉందండి, ఓకే అండి సారీ అండి నాకు తెలియదు కదా అని చెప్పని. నా రీజన్ నాకు తెలిసిన ఆయన అంటాడు, మీ రీజన్ మీకు తెలిసింది కానీ నాకే తెలిసిద్దండి చెప్పేదే కానీ ఇవి అంటది. ఇది చెప్పండి దాన్ని సాగదీస్తే గొడవ కావాలని చేస్తున్నట్టే కదా, ఆవిడకి ఎలా తెలిసిద్ది? ఇంక దాన్ని సాగదీసి ఆవిడ ఏలు బాధ చెప్పారా చెప్పలా, ఇప్పుడే కదా చెప్పడం. చెప్పిన తర్వాత మళ్ళీ పవన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఎందుకు బాధపడుతున్నారంటే మీరు సారీ చెప్పలేదని. ఈవిడంటే నేను ఎందుకు సారీ చెప్పాలి అంటే ఆయనకి ఏలు బాగాలేకపోయినా నువ్వు కనీసం ఎంపతి చూపించలేదు అది అంటే, అరే నేను తప్పు చేస్తే సారీ చెప్తాను కానీ తప్పు చేయకుండా ఏంటి, ఇప్పుడు నేను ఆయనకి అలా అయిన తర్వాత కూడా ఫ్లోర్ అని కలపొద్దంటే ప్రాబ్లం, కానీ కలపమన్నా కూడా ఆయన నా మీద అరుస్తా ఉన్నాడు, నేను ఎందుకు చెప్తానని చెప్పి ఇది పెద్ద రచ్చ అయింది. దీని తర్వాత సంజనా గారు కూడా అలా ఏదో గొనుగుతూ ఉంటారు. ఏంటంటే ఆవిడ బాటిల్స్ ఇష్యూ, ఆవిడ బాటిల్ పెడతామంటే ఆయన అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాడు. సో కిచెన్ అన్నది క్లీన్గా ఉండాలన్నది ఆయన బాధ. బాటిల్ పెడతామంటే తీసేడి కంప్లైంట్లు చేస్తున్నాడు అని చెప్పి ఇది కొద్దిగా పర్సనల్గానే వెళ్తుంది ఇద్దరు వైపు నుంచి. ఎప్పటి నుంచి అంటే ఆ వీకెండ్ దగ్గర నుంచి ఆవిడ హరీష్ గారు అమ్మాయిని ఇలా లోతుగా చూశారు, ఐగా చూశారని ఆవిడ అన్నది, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు నేషనల్ టెలివిజన్ మీదని ఆయన కొంచెం కోపంగా ఉన్నారు. పగ అనుకోండి ఏదని అనుకోండి. సో ఆయన పగబెట్టేసుకున్నారు. దాన్ని అయితే వదిలేరా, లెట్ ఇట్ గో అన్నట్టు వదిలేకుండా దాన్ని క్యారీ చేస్తున్నారు ఆయన. సో మీ ఇద్దరు కూల్గా మాట్లాడుకోండి, మాకు తలకాయ నొప్పి వస్తుందని చెప్పి పవన్ చెప్తా ఉంటాడు. పవన్ మధ్యలో అంటాడు గొడవలు స్టార్ట్ అయినాయి, నేను అయిపోయాను, ఇంకొక 2 రోజులు దేవుడా అయిపోయి తొందరగా అన్నట్టు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడట్లేదు. హరీష్ నేనేమన్నానండి ఆర్గనైజ్డ్గా ఉండండి అంటున్నాను, కావాలని చేస్తే క్వశ్చన్ చేయను అంటే బాటిల్ పెడుతున్నారు తీసి ఇంకో చోట పెట్టాడంట, మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారంట. ఆవిడ కావాలని పెట్టిందా పెట్టలేదా భయ్య అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 90% కావాలనే పెట్టిద్ది, కావాలని ట్రిగ్గర్ చేయడానికి పెట్టిద్ది. నేనేమంటానంటే దాన్ని ఇగ్నోర్ చేస్తే ఏంటి ప్రాబ్లం అంటా నేను, వదిలే అక్కడ ఎందుకు పద్దాకి తీసుకెళ్ళి పెట్టడం లేదంటే పెట్టద్దని చెప్పడం వదిలే. ఎవరైనా అడిగితే నేను చెప్పాను అలాగే పెడతాంటే నేనేం చేస్తానని చెప్పి అయిపోయింది. మానిటరింగ్ బిల్లు చెప్పు బాబు పెడుతున్నారు పద్దాకా వదిలేచ్చు కదా. కాహా దాన్ని కావాలని డ్రాగ్ చేసుకుంటే పెద్దది చేశారు. సంజన గారు ఇంత టాలరెన్స్ కూడా లేకపోతే ఎలా అండి చిన్న చిన్న విషయాలకు కూడా అని చెప్పి పవన్ పొద్దున్న నుంచి పని చేస్తున్నారంటే మేము పని చేసామండి, మేము టెనెంట్స్గా ఉన్నప్పుడు పని చేయలేదా, నేను కెప్టెన్గా ఉన్నప్పుడు పని చేయాలి. టెనెంట్గా ఉన్నాడు మీరు ఎక్కడ పని చేశారు అక్క నాకు అర్థం కదా, మీరు వేరే పనులు చేశారు, కళాకారీ పనులు చేశారు కానీ ఇవన్నీ చేయలేదు. నెక్స్ట్ హరీష్ ఆర్గనైజర్గా ఉండమంటే ఏంటి ప్రాబ్లం, మీకు ఇక్కడ గొడవలు పట్టడం అలవాటే, మీ వాష్ ఏరియా నుంచి గొడవ పడుతుంది, అక్కడ కూడా ఇది అయింది, అక్కడ కూడా ఉన్నాయంట, అందులో బాయ్స్ గర్ల్స్ అని సపరేట్గా రింగ్స్ ఉన్నాయి, హుక్సే ఉన్నాయంట, ఆవిడ ఏదో వాడిందంట, అందులో కూడా ఏంటి అని చెప్పి ఇంకా మామూలు గొడవ లేదు. ఇక్కడ హరీష్ ఓ మాట అంటాడు, ఏమంటాడంటే పనులంటే బానిసలు కాదు అంటాడు. అసలు ఎవ్వరు అలా అలా అక్కడ ఏది రాలా, జస్ట్ ఒక ఇద్దరే ఉండాలి, ఎక్కువ మంది ఉండకూడదు, రోజు చూస్తుంటే 3-4 చేస్తున్నారని తనుజ అనగానే లోపలికి వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటారు. దానికి ముందు కూడా పవన్ అంటాడు ఇద్దరు చేయాలంటే ఒప్పుకుంటాడు, ఇద్దరు చేయాలంటే మరి అక్కడ 3 ఉంటే ఏం చేస్తా అంటే శ్రీజ అక్కడ హెల్ప్ చేస్తూ ఉంది, ఏం చేస్తావు అంటే చెప్తాను చేయొద్దని వెళ్ళేపాటికి ఫ్లోరా గారు పిండి కలుపుతారు, ఈయన ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, శ్రీజ అదంతా వంట చేస్తూ ఉంటుంది. సో 3 చేస్తున్నారు కదా, ఆడ ఆ పాయింట్ ప్రూవ్ అయింది కదా. అలా హరీష్ ఏమంటే నిన్న వాటర్ బాటిల్ ఉంది నేను తీసి అక్కడ పెట్టాడంట, మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టారు. సో పెట్టారు కావాలని చేస్తున్నారని చెప్పి, కావాలని చేస్తున్నారన్న వదిలేయచ్చు కదా నేను అంటాను. మీరు థమ్సప్లు కావాలని డబ్బులు ఇస్తున్నప్పుడు మేము టెక్నాలజీ చేసి వదిలేసాం కదా, ఇది కూడా అలా వదిలేచ్చు కదా. మనకు కూడా ఫైట్ ట్రిగ్గర్ చేయాలి. ఆవిడేమంటుంది నేను చెత్త తీసుకొచ్చి పెట్టానా, మట్టి తీసుకొచ్చి పెట్టానా, పెట్టింది వాటర్ బాటిల్ కదా, దానికేముంది కిచెన్ టేబుల్ మీద వాటర్ బాటిల్ పెడితే ఏమైందని వాళ్ళు 14 మంది ఒకలాగా ఉంటారంటే ఆ 13 మంది ఒకలాగా ఉన్నారు, మీరు ఒకలాగా ఉన్నారని చెప్పి ఈయన. సో ఇది కొంచెం సాగింది.
దాని తర్వాత ఇలా కాదు అని చెప్పి మన ఓనర్స్ అందరం మీటింగ్ పెట్టుకుందాం, వాళ్ళందరూ వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటారు, ఇంత అవ్వదే పని ఎలా ఉందని. అక్కడ కొన్ని పాయింట్లు వస్తాయి. నెక్స్ట్ ఓనర్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మానిటర్స్ చెప్పుకోండి అని చెప్పి పవన్ చెప్తుంటాడు. అంతేగాని మీరు వెళ్ళి పర్సనల్గా చెప్తే ఏమైందంటే గొడవ అవుతుంది. ఇప్పుడు సంజన గారి వెళ్ళి గొడవ అవుతున్నట్టు అనమాట. తనుజ సింపుల్ చెప్తే బాత్రూమ్ క్లీన్గా లేదు, నా ప్యాంట్ తెడిచిపోయింది, హెయిర్ ఉంది, మేము కంప్లైంట్ చేసామా, చేయలేదే అని చెప్పి. యాక్చువల్ కంప్లైంట్ ఎవరు చేయాలి, మానిటర్ చేయాలి, వెళ్ళమ్మా నువ్వు చూసుకో అని చెప్పి. ఏదైనా నేను చేయలేదా అంటది. అలాగే కిచెన్ అన్నీ వదిలేస్తే మేము క్లీన్ చేసుకునే వాళ్ళం. ఒక్కోసారి భరణి గారు కూడా లేకపోతే నేను అన్నీ చేసుకునేదాన్ని, వంట చేసుకునేదాన్ని అనేసి ఒక డబ్బా వేసేసుకున్నారు. ఆవిడ టిఫిన్ బాక్స్ పెట్టేసుకున్నారు చక్కగా నీట్గా. నెక్స్ట్ భరణి గారు అంటారు ప్రాబ్లం వస్తే పేషెన్స్తో చేయాలి, ఆయనకి ఏమాత్రం పేషెన్స్ కనిపించట్లేదని. హిమ్ము ఏమో హెల్త్ బాగాలేక తనుజ వంట చేస్తేనే మొహం అలా పెట్టింది, ఎలా పెట్టిందని పాయింట్లు రైస్ చేశారని భరణి గారు కూడా పట్టుకుంటారు. మరి ఆయన కూడా ప్రతిదానికి అలాగే పెడతాడు నిమ్ము అంటాడు. భరణి గారు ఏమో ఆయన అన్నపూర్ణలా పెట్టాలి, నవ్వుతా పెట్టాలి అన్నాడు. ఆయన ఎప్పుడైనా నవ్వాడు అసలు ఒకసారి ఆయన నవ్వలా చెప్పే. నాకు ఈ పాయింట్లు వచ్చినాయి. ఇది వీళ్ళు కరెక్ట్గా ఈ మధ్యకాలంలో వీళ్ళు పెట్టిన మంచి పాయింట్స్ ఏవైనా ఉంటే సెలబ్రిటీస్ ఇయ్యనయ్యా. ఆ కంపారిజన్ డ్రా చేసి ఎవరైతే అన్నారో వాళ్ళని ఆ పొజిషన్లో నుంచోబెట్టి రిటార్డ్గా పెట్టడం అంటే ఇది. అది యాదృచ్ఛికంగా జరిగినా కరెక్ట్గా పెట్టారంటే ఇదే. ఇంత విచ్చేతి వీళ్ళకి ఇట్లా వల్ల కాలేదు, ఇప్పుడు పెట్టలేదు కూడా. అయితే కరెక్టే కదా, అన్నపూర్ణలా పెట్టాలన్నారు, నవ్వుతానే పెట్టట్లేదు, మోహన్ జొత్ ఎప్పుడు అలా పెట్టుకుంటాడు అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటున్నారు అనమాట. అసలు ఒకళ్ళకి నచ్చకపోయినా సరే తీసేయాలంటారు. తీసేయడానికి అక్కడ ఆప్షన్ లేదు, ఇంకొక వంట రాదు ఎవరికి. సో చచ్చినట్టు ఉండాలి అని చెప్పి పవన్ ఏమో 2 రోజులు ఆయన నా కెప్టెన్సీ పోయాక నేను చేస్తానంటాడు ఆయన. నెక్స్ట్ సంజన గారు ఏది కావాలన్నా, ఎవరికి ఏది కావాలన్నా ఫుడ్ మానిటర్ అనుమతి కావాలి, అంతే వాళ్ళతో పెట్టించుకోవాలి, అదర్వైజ్ పెట్టించుకోకూడదు అంటారు. ఇది లైవ్లో అయితే చాలా పెద్ద గొడవ, చాలా సాగింది. నేను దీనికి ముందు అన్సీన్ వీడియో చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది వెళ్ళి చూడండి. చాలా ఉంటాయి విషయాలు ఇందులో. ఎపిసోడ్లో లేని చాలా మంచి విషయాలు అందులో ఉన్నాయి యాక్చువల్గా. బిగ్ బాస్ ప్రియాని కన్ఫెషన్ రూమ్కి ఇమ్మంటాడు. లెటర్ 40%, వాయిస్ నోట్ 40%, పెట్ పిక్ అది కుక్క బొమ్మ పిల్లి బొమ్మ తెలియదు కానీ అది 45%. ఇందులో కూడా ఈ పిల్లి బొచ్చు ఏదో వచ్చింటే నేను చచ్చివాడిని అనిపించింది. గుర్తుంటుంది లేండి, కొన్ని మర్చిపోలేమయ్యి. అయితే నాకు అర్థం కాదు ఏంట్రా అంటే, ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫోటోకి ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్కి లేని విలువ పెట్టుకుంది. వా పెట్స్ మన లైఫ్లో అంత పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ప్రియా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ బిగ్ బాస్ ఇంకా చాలామంది ఉన్నారు, నేనే 40 తీసుకుంటే వాళ్ళు ఏం తీసుకుంటారు, వాళ్ళు అయిపోతారు, 50%లో నేను 40 తీసుకుంటే 10 మిగిలిందంటే మీరు మీకోసం వచ్చారు, మీకోసం ఆడుకోండి అని చెప్తారు. అంతే, మీకోసం వచ్చారు, మీరు ఆడుకోవాలి, సింపుల్. సో 40% పెట్టి ఆయన లెటర్ తీసుకుంటారు. ఇమాన్యుల్ సంజన గారికి కనుక ఏం కాదు, ఏదో ఒకటి ఉంటుందిలే, ఏదో పెడతారు అని చెప్పి లెటర్లో కొన్ని హింట్లు ఇచ్చారయ్యా. లెటర్ బాగుంది, బాగానే ఉన్నావు, ఎలా ఉన్నావు, ఇంట్లో ఉన్నట్టు ఉన్నావు, అక్కడ ఉన్నావు అని చెప్పి ఏమన్నారంటే ఇంట్లో ఎలా ఉంటున్నావు అక్కడ అలాగే ఉంటున్నావు, ఆట బాగుంది, చూడటానికి గర్వంగా ఉందని చెప్తూ చిన్న విషయాలు పట్టించుకోకు, సరేనా, డాడీకి ఎప్పుడు జిప్ లాక్ చేసుకో అంటావు, మేము ఎప్పుడు అదే గుర్తు తెచ్చుకుంటాం అని మొన్న నోటికి జిప్ వేసేయండి అని చెప్పి డైలాగ్ వచ్చినాడు. ఫస్ట్ బాగా ట్రెండ్ అయింది, ఎక్కువ ఏంటి ఇంత ఇలా మాట్లాడుతుందని చెప్పింది. సో దానికి వాళ్ళు ఒక కంక్లూజన్ ఇచ్చారు, దానికి అలవాటు నోటికి జిప్ వేసేయండి అని. కొంతమంది అంటారు కదా మూసుకో, పక్కపో, లేదంటే మాట్లాడికి ఎక్కువగా అలా అన్నట్టు నువ్వు జిప్ వేసేయి అని అంటారు. అలా అది. సో అది వాడికి భాష, మాకు అలవాటే, మా ఇంట్లో అంటూ ఉంటుంది, అంతే అక్కడ కూడా వేశారు అని చెప్పి అది గుర్తొచ్చి నవ్వు చేసుకున్నాను. బట్ ఇండైరెక్ట్గా చెప్పారు, మాటలు లూజ్ అవుతున్నా చూసుకొని. మరి అలాగా నాకు తెలిసి నా ప్రియా గేమ్ అర్థమైనట్టయితే నాకు అనిపించలే. లెట్స్ సీ. సుమన్ అండ్ సంజన గారు లైవ్లో లేని ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సుమన్ గారు సంజన గారిని మీరు తీసుకోండి అంటాడు. మీకు అవసరమా అంటాడు. నాకు చాలా అవసరం అండి, నేను ఇస్తే తీసుకుంటాను అంటాడు. సరే మీరు తీసుకోండి, నేను నెమ్మదిగా పరిగెడతాను, మీరు పరిగెత్తండి, మీరు తీసుకోండి అంటారు. అన్న తర్వాత తనుజ వస్తాయి, అన్న అలా గివ్ అప్ పీక్ అన్న బాగోదు, మీరు నామినేషన్ లేరు, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ మీరు ఫైట్ చేస్తాను, మీ ఫ్యామిలీకి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఆవిడ చెప్పి వెళ్తుంది. అయినా కూడా వాళ్ళిద్దరు నుంచినప్పుడు సుమన్ గారు స్లోగానే స్టార్ట్ అవుతారు, సంజన గారు అసలు పరిగెత్తరు. సో ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్, సుమన్ గారిది ఆవిడకి ఇద్దామనే ఉంది. కానీ ఆవిడ పరిగెత్తకపోతే ఆయన ఏం చేస్తాడు, అక్కడ మొత్తం కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఎందుకు నాకు ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి సుమన్ గారి సైడ్ నుంచి, అన్న ఏంటి నన్ను ఏం చేద్దాం అంటే, నేను అక్కడికి వెళ్ళి బజర్ వదిలేసి ఆవిడ కోసం వెయిట్ చేస్తే ఆవిడచ్చి కొడితే నేను గివ్ అప్ ఇచ్చేసాను అని చెప్పి నన్ను రాంగ్గా చూపించడానిక. ఇప్పుడు ఎవరు సాక్రిఫైస్ చేసినట్టు, నేను సాక్రిఫైస్ చేసినట్ట, తను నాకు సాక్రిఫైస్ చేసినట్ట. ఇప్పుడు అసలు నేను వెళ్ళను అని ఆవిడ అనుంటే ఆయన పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఆయన స్లోకి వెళ్ళి ఆవిడ స్లోకి వెళ్ళి ఇప్పుడు అందరి ముందు ఇదైనట్టే కదా, గేమ్ ఆడట్లేదు అన్న ఇది వెళ్ళినట్టే కదా. ఇదో పాయింట్. నేను 2వ పాయింట్ చెప్తాను చూడండి. సంజన గారు ఇక్కడ పాయింట్ అంటారు ఏంటంటే, నాకు అలా అంటే ఆయన ఇస్తానన్నాడు కానీ బట్ నాకు అలా తీసుకోవటం ఇష్టం లేదు అన్నట్టు ఏదో వర్డ్ ఉందబ్బా, మర్చిపోయాను, లైవ్లో ఏదో వర్డ్ చెప్తారనమాట, ఇందాక అన్సీన్లో కూడా చెప్పాను అన్నట్టు చెప్తారు. బట్ ఇక్కడ ఆవిడ గేమ్ కూడా ఆడుండొచ్చు, ఆ యాంగిల్ కూడా ఉంది. గేమ్ ఎలాగా, అందరిది అయిపోయింది కంప్లీట్, ఆవిడ ఒక్కళ్ళే మిగిలారు, కావాల్సింది ఆవిడ ఒక్కళ్ళకే.
ఆవిడకి డ్యామ్ షూర్ తెలుసు వీకెండ్లో ప్లే చేస్తారు వీడియోని. ఈ వారంగా అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ అయినా సరే ప్లే చేస్తారు, నన్ను కనెక్ట్ చేస్తారని ఆవిడకి డ్యామ్ షూర్ తెలుసు. ఇంత గేమ్ తెలిసిన ఆవిడకి ఈ విషయం చిన్న విషయం తెలియదని నేను అనుకోవట్లా. లేదు అంటే మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ ఏదో చేస్తారు, సో నాకు అక్కడైనా వస్తుంది అని చెప్పి ఆవిడ అనుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆయన మనకు త్యాగం చేసేస్తే మళ్ళీ ఏమైపోద్ది అని అనుకున్నారు ఏమో, కానీ అలా వదిలేసారేమో అని అనుకుంటున్నా నేను. జస్ట్ ఒక చిన్న అనుకుంటున్నా, నిజంగా కూడా వదిలేసి ఉండొచ్చు. బట్ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తారు, మీ బ్యాటరీ 10% ఉంది, బ్యాటరీ పర్సంటేజ్ పెరగాలి, సో బర్నీని బాక్స్ ఓపెన్ చేసి ఆ లాకెట్ గురించి అందరి ముందు చెప్పాలి, అందులో ఏముందని చెప్తే మీ బ్యాటరీ పర్సంటేజ్ పెరిగిద్ది అంటే సుమన్ అన్న ఎంత పెరిగిద్ది బిగ్ బాస్ అని అడుగుతాడు. ఫస్ట్ ఆ బిగ్ బాస్ ఇది కాకుండా వేరే ఆప్షన్ ఏంటి బిగ్ బాస్, ఆయన ఎందుకు వేరే చెప్పండి అంటే ఏం చెప్పరు. సో ఆయన అంటే బిగ్ బాస్ అంటే ఒకవేళ బర్నీ కనుక ఓపెన్ చేస్తే మీరు ఆ రహస్యాన్ని చెప్తే మీరు ఇంటి నుంచి వచ్చిన సందేశాన్ని పొందేందుకు సరిపడా బ్యాటరీ పెరిగిద్ది. ఈ వర్డ్స్ ఆయనకి ఎక్కల. నాకు ఎంత ఉందో అంత పెరిగిద్ది, నాకు ఎంత కావాలో అంత పెరిగిద్ది అంతే అని చెప్పి బయటకు వచ్చాక బర్నీ గారు అడిగినప్పుడు కూడా తెలియదు ఎంత పెంచుతారు ఏంటి అని చెప్తారు ఆయన. సో లెటర్ 45, ఆడియో 45, ఫోటో 40. సో మనం ఇంకో ఆప్షన్ ఇవ్వండి, ఒకవేళ ఆయన బాక్స్ ఓపెన్ చేయకపోతే ఏం చేయాలి చెప్పండి అంటే లేదు మీకు ఏం చేయాలో తెలిసి మీరు అలాంటి అంటాడు. బయటకు వస్తారు, బర్నీ అన్న చెప్తాడు నాకు 3 ఛాన్సులు ఇచ్చారంటే ఎంత పెరిగిద్ది అంటే చెప్పలేదు అంటాడు. బర్నీ గారు ఫుల్ ఆలోచనలకు వెళ్ళిపోతారు. ఒకవేళ ఇంపార్టెంట్ అయితే వద్దులే అన్న అంటాడు. బర్నీ గారేమో కాదు నేను ఒక మంచి దానికోసం తెచ్చుకున్నా, ఒక మంచి అకేషన్లో ఓపెన్ చేద్దాం అనుకున్నా అంటే సంజన గారు ఇదే మంచి అకేషన్ అనుకోండి అన్న, లయన్ అన్న అంటారు. సో ఆవిడేమో ఇంపార్టెంట్ అంటే నిజంగా ఇంపార్టెంట్, మీకు వీలైతే ఇవ్వండి అని చెప్పి ఆవిడ కూడా అంటారు. ఇది ఒక బ్యూటిఫుల్ ఒకేషన్ అనుకోండి. నెక్స్ట్ బర్నీ గారు తీసి ఏదో ఒక టైంలో అందులో 2 ఉంటారు. ఇది మనం యాక్చువల్గా చెప్పాలంటే మనం ఏవీలో చూసేసాం. అమ్మ గురువు అని ఉంటారు. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా వస్తే అప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నాను అని చెప్తారు. మీకు అందరికి అనిపించవచ్చు నేను ఎందుకు ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాను, ఎందుకు నేను వాయిస్ రేస్ చేయను, నటిస్తున్నాడు అన్నట్టు. బట్ దానికి అంత డీటెయిల్గా చెప్పలేదు, కానీ సమ్ బ్యాక్ ఇంకా స్టోరీ ఉంది. దానికి కారణం వీళ్ళ వల్ల నేను ఇంకా అంటే సాఫ్ట్ అయిపోయాను, అరవకుండా ఉన్నాను అని ఉందేమో, అలా సంథింగ్ ఆ మీనింగ్ వచ్చేలా చెప్పారనిపించింది నాకు. ఇద్దరికి మాట ఇచ్చాను, సో కొత్త జీవితం ఇచ్చారు వీళ్ళిద్దరు అని చెప్పి, సో వాళ్ళకి మాట ఇచ్చాను. సో అంటే అంతకుముందు ఏదో జరిగి ఉండాలి, ఏదో అయ్యి ఉండాలి, బట్ సగమే చెప్పారనిపించింది, ఇంకా సగం స్టోరీ ఉందేమో అనిపించింది. సో మొత్తానికి అది తీసుకెళ్ళి కెమెరా చూపిస్తారు. మా అమ్మ గురువే, అంతకుమించి ఏమి లేదు, ఇది ఒక మంచి సిచ్యువేషన్ అని చెప్పి నేను ఓపెన్ చేశాను అంటారు. సుమన్ నీళ్ళు అక్ చేసుకొని కాలు ముక్కేస్తాడు. నాకు అప్పుడు అరే అలా అయ్యి ఎమోషనల్గా కనిపిస్తూ ఉంటాయి, అయితే ఏందమ్మా అని చెప్పి వెంటనే లేదు అని చెప్పి ఆయన తీసుకుంటారు అనమాట. ఆవిడ కోసం కూడా కొద్దిగా ఆలోచించండి ప్లీజ్, జస్టిఫికేషన్ జరిగేలా చూడండి అంటారు. ఈ వర్డ్ కొంచెం ఆయన లోపలికి వెళ్ళిపోయింది. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ఆప్షన్ అంటే ఫ్యామిలీ ఫోటో అంటుకుంటాడు. ఎందుకంటే 50% పెరిగిద్ది, ఫ్యామిలీ ఫోటో 40%, అక్కడ మిగిలేదు 10% ఉన్నప్పుడు తనకు కూడా ఛాన్స్ వచ్చింది కాబట్టి అదే 10%తో ఆవిడకి కూడా ఛాన్స్ వచ్చిందని అనుకుంటాడు పాపం. ఇది బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా అనుకోవాలా, ఎందుకంటే వాళ్ళ దగ్గర అసలు ఫ్యామిలీ ఫోటోనే లేదు, వాళ్ళ నాన్న ఫోటోనే ఉంది. వాళ్ళ నాన్న ఫోటో అని చెప్పి ఉండాల్సిందేమో, చెప్తే ఆయన తీసుకునేవాడు కాదు, అది 45 తీసుకునేవాళ్ళు. సో సంహవ్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు, ఏదర్ ఏ ఆర్ బి, అంటే 5% మిగిల్చుకునేలాగా లేదంటే 10% మిగిల్చుకునేలాగా. అందుకని అది ఫ్యామిలీ ఫోటో కాదు, నాన్న ఫోటో అయినా నాన్న ఫోటో అని చెప్పలేదు వాళ్ళు. సో ఆయన 40% అది యూస్ చేసుకున్నాడు. ఆయన ఆలోచించి ఉండాల్సింది 10%కి 5%కి ఏం డిఫరెన్స్ ఉంది, బ్యాటరీ కంప్లీట్గా డెడ్ అయితే డెడ్ అయినట్టు, కానీ రీఛార్జ్ చేస్తారంటే 5% ఉన్నా రీఛార్జ్ చేస్తారు, 10% ఉన్నా రీఛార్జ్ చేస్తారు కదా అన్నది ఆలోచించడం బాగుంది. లాజిక్ ఆలోచించలేదు. సో బయటకు వస్తాడు, ఇలా ఫ్యామిలీ పిక్ అన్నారు, 40% అదే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే 10% నన్ను పంపించారు కాబట్టి సంజనా గారిని పంపిస్తారమ్మా అని చెప్పి అంటాడు అనమాట. సో దాని తర్వాత ఫ్యామిలీ పిక్ రాదు, ఆయన ఫాదర్ పిక్ వస్తుంది. అని ఏంది బిగ్ బాస్ ఫ్యామిలీ పిక్ అన్నారు, మా ఫాదర్ పిక్కే వచ్చింది అయ్యి అని చెప్పి. దాని తర్వాత బిగ్ బాస్ ఈ ప్రక్రియ ఇంతటితో సమాప్తం అంటాడు. లైవ్లో ఈ లైన్ ఉండదు వేసాడు ఇక్కడ. దాని తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు, అందరూ బయటకు వచ్చారు. అందులో బ్లాక్ సీడ్ ఉన్న వాళ్ళు 3, బ్లాక్ సీడ్ ఉన్న వాళ్ళు ఎవరు నుంచోండి అన్నాడు. నుంచోడానికి కానీ వీళ్ళు 3 నుంచున్నారు, దమ్ము శ్రీజ, ఆశా అదే ఫ్లోరా సైని గారు, నెక్స్ట్ రీతు చౌదరి గారు. నుంచోగానే ఆయన చెప్పింది ఏంటంటే బ్లాక్ సీడ్కి ఒక స్పెషల్ పవర్ ఉంది, అదే ఇమ్యూనిటీ అనగానే ఇంకా ఫస్ట్ మాడిపోయిన ఫేస్, ఆశ్చర్యపోయిన ఫేస్ అయితే ప్రియాదే. షేట్ అనుకోండి. సో అది మీలో అందరికీ దొరికేది మీలో ఒకరికే. సో ఏంటంటే ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యే వాళ్ళు ఇమ్యూనిటీ పొందుతారు ఈ వారమే, ఇప్పుడే ఈ క్షణమే అదనమాట, తర్వాత వాడుకోవడం ఉండదు. ఇది మీకోసం లేదా మీరు వేరే వాళ్ళ కోసం కూడా వాడుకోవచ్చు. ఈ పాయింట్ ఎందుకు యాడ్ చేశాడంటే అక్కడ శ్రీజ వచ్చింది కాదు, అదర్వైజ్ వీళ్ళు కరెక్ట్గానే 3కి ఇచ్చారు, వాళ్ళ 3 మార్చుకున్నారు బ్లాక్ వచ్చిందని. అలా 3 ట్రై చేశారు, అందులో ఈవిడైతే ట్రై చేయలేదు ఫ్లోరా గారు. సో ఈ విషయంలో న్యాయం జరిగింది, అసలు ట్రై చేయలేదు కాబట్టి ఆవిడ దొరికిందేమో, అది రాసి ఉంది చూడండి ఎంత రాసి ఉందో.
సో టాస్ సింపుల్, సంచాలకు బాల్స్ ఇస్తారు, ఆ బాల్ పట్టుకుని వెళ్ళి బయటికి రావాలి. మినిమం 3 బాల్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. 3 బాల్స్ ఎవరైతే వాళ్ళ బాస్కెట్లో వేస్తారో ఫస్ట్ వాళ్ళు గెలిచినట్టు. మన అమ్మాయిలను చూస్తే గర్వపడ్డా భయ్య. ఇద్దరు టఫ్ ఇచ్చారు. ఆవిడ ఎక్కువ తొక్కేసిన, ఎక్కువ బలం పెట్టిన శ్రీజ కూడా సూపర్ అనిపించింది నాకు. అమ్మాయి ఇంత ఉంటుంది కానీ ఆ అమ్మాయిలో ఉన్న ఈ టాలరెన్స్ అనే వర్డ్ లిస్ట్ చేశారు కదా, ఆ అమ్మాయిలో ఉన్న పేషెన్స్ కానీ ఏది కానీ ఆ స్ట్రెంత్ కానీ, ఒక పక్కన రీతి చౌదరి ఎక్కి కూర్చున్నా కూడా ఏంటి తనుజ లాంటి వాళ్ళే తట్టుకోలేపారు. దమ్ము శ్రీజ కన్నా తనుజ కొంచెం బలంగా ఉంటుంది కదా, అయినా కూర్చున్నా మొత్తం బాడీ వెయిట్ పెట్టినా ఏం పెట్టినా కూడా శ్రీజ సూపర్ అనిపించింది. కంప్లైంట్ లేవు, అలాగే ఉంది. అలాగే రీతు కూడా గేమే ఇలా ఆడతా నేను వాళ్ళని అవుట్ చేయాలనుకోండి అంతే, బాల్స్ అని తెచ్చుకోవాలనుకోండి అంతే. ఇందులో మళ్ళీ అటు ఇటుగా కాదు, మొన్న అటు ఇటు చేసింది. ఉంటే అటుండి లేదంటే ఇటుండు అనుకున్నాం. ఎటున్నా ఏదో ఒక రీజన్ ఉంటుంది అట్లీస్ట్. అటు ఇటు ఉంటే ఏమైందంటే ఎటు కాకుండా పోతాం. పెట్టు, నువ్వు బలం పెడుతున్నావు పెట్టు, మళ్ళీ సగం పెట్టి అయ్యో పాపం అమ్మ తగిలిందా బుజ్జి కన్నా ఎన్ని వద్దు, బలం పెట్టో పెట్టు, తీసుకో, లాక్కో, పోరాడు. అయితే నెగిటివ్ అవుతావు లేదా పాజిటివ్ అవుతావు, ఏదో ఒకటి అవుతావు. అటు ఇటు ఉంటే ఏది కాకుండా పోతావు. బలం పెట్టింది ఏం లేదు, ప్లాన్ సింపుల్, మొత్తం బాల్స్ అనేది తీసేసుకుందాం, 1-2 బాల్స్ వదిలేస్తారు, గేమ్లోంచి అవుట్ అయిపోతారు, ఇంక ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. రోజంతా వేసినా కూడా అడిగే వాళ్ళు ఉండరు. ప్లాన్ అదే. సో ఇది ముందే చెప్పుంటే వాళ్ళందరూ ఫ్యామిలీ ఫోటోస్ కోసం దానికోసం వెళ్ళారు కదా. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ ఫోటోస్ వెళ్ళాలి ఇటు వచ్చేవాళ్ళేమో ఒకళ్ళిద్దరు ఏదైనా జరిగింటే. సో ఆడు బాల్ వేశారు, ఫస్ట్ బాల్ శ్రీజానే పట్టుకుంది, బాల్ వేసిన ప్రతిసారి శ్రీజానే పట్టుకుంది. తనకు అదే మైనస్ అయింది అనిపించింది. ఒకరు పట్టుకుపోయినా మైనస్ అయ్యేది, ఎందుకంటే ఈ అమ్మాయి పట్టుకుంటే వీళ్ళకి ఎవరికి ఛాన్స్ ఉండదు, జుమ్మని దిలిపోతుంది. ఫ్లెక్సిబుల్గానే ఉన్నారు ఇద్దరు. సో శ్రీజ వర్సెస్ రీతు చేస్తానే ఉన్నారు. ఫ్లోరా అయితే మాత్రం సింపుల్గా బయట ఉన్నారు. ఆవిడ అసలు ఇన్వాల్వ్ అవ్వాలా, ఆవిడ అసలు దూరలా, నాకు ఎందుకు లేని చెప్పి ఉన్నారు. అయితే కాలు పట్టుకొని లాగారు, లేదంటే బాల్ పట్టుకొని లాగారు. ఆవిడైతే మాత్రం ఏమాత్రం ఇందులో 100% ఇచ్చింది అయితే మాత్రం లేదు. లక్ ఫేవర్ చేసింది, శ్రీజ ఫేవర్ చేసింది అంతే. నాకైతే మాత్రం ఆవిడ టాస్ గెలిచినా అంత ఇంప్రెసివ్గా అనిపించలే. నాకు మాత్రం వీళ్ళిద్దరు ఇంప్రెసివ్గా అనిపించారు. సింపుల్ థింగ్, ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో నాకు శ్రీజ ఏం పెద్ద ఇంప్రెసివ్గా అనిపించలే, ఏం చేయాల. ఇన్ఫ్యాక్ట్ రాము రాతాడును కొద్దిగా ప్రియానే పోరాడారు. సెమ్టన్ సమ్లేరు ఇక్కడ కూడా అంతే, ఆవిడ గెలిచింది కానీ అక్కడ ఇప్పుడు గెలిచింది కానీ నాకేమనిపించలే. ఆ బాస్కెట్లో పడేది మొత్తం లక్, అక్కడేం టాలెంట్ లేదు. ఇక్కడ మొత్తం ఆవిడ పెట్టిన బలం ఏమీ లేదు, పెట్టిన ఎఫర్ట్స్ ఏమీ లేవు, ఏమీ లేకుండా సింపుల్గానే వచ్చినాను నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫ్లోరా ఏమో వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆ బాల్ లాక్కెళ్ళి తను పెట్టుకుంది. ఫస్ట్ బాల్ ఏమో రీతు గారు పెట్టుకున్నారు, సెకండ్ ఏమో ఫ్లోరా పెట్టుకుంది. మళ్ళీ అంటది కమాన్ ఎంకరేజ్ చేయండి, చేరప్ అని చెప్పి. ఆవిడేదో డిఫరెంట్ బోల్డ్లో ఉంది కానీ ఆవిడ మాత్రం మధ్యలో దూరిది అట్లా. ఒక బాల్ ఆవిడకిచ్చి పట్టుకొని చెప్పి ఆవిడమే పడాల్సింది, అయిపోయేది అసలు ఒక దెబ్బలో. నెక్స్ట్ బిగ్ బాస్ ఎక్కడ నాకు కాలిందంటే బిగ్ బాస్ ఇంతకు ముందు కూడా ఇలాగే చేశాడు. సీరియస్గా జరుగుతున్న ఒక టాస్క్లో ఫన్నీగా కామెంటరీ చెప్పేది ఏంది. లాస్ట్ ఇయర్ అంత ముందు కూడా ఇట్లాగే చేశారు, ఎవరన్నా కామెంటరీ చెప్పమని, నాకు అర్థం కాదా. దాని తర్వాత ప్రియా వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ప్రియా చెప్తోందో పాయింట్ ఆఫ్ టైంలో అటు చేయి ఇలా చేయి మొత్తం పెట్టకు అది అంటే రీతి కాలిందనమాట. నువ్వు వచ్చాడు గేమ్, నువ్వు వచ్చాడు అంటే నీ ఫ్రెండ్కి కూడా ఎలాగైంది అంటే నువ్వు వచ్చాడు ప్రియా అని చెప్పి గట్టిగా చేయి. ఇది తప్ప రైట్ అంటే తప్ప. ఇప్పుడు మనం కూడా ఇంతకుముందు రేస్ చేసాం కదా, ప్రియా ఫస్ట్ వీక్ రేస్ చేసింది కదా, మీరందరూ ఎందుకు చెప్తున్నారు, మీరందరూ ఎందుకు ఆడుతున్నారు అని చెప్పి. ఇది అంతే. సో ప్రియా చెప్పకుండా ఉండాల్సింది. సో ఎనీవే ఇంకా దాని తర్వాత నేను చెప్పలేదులేండి. సంజన గారు కావాలంటే మీరు ఇచ్చేయండి కానీ గోల్ చేయండి కానీ ఎవరికేం చెప్పొద్దు అన్నట్టు చెప్పారనమాట. నెక్స్ట్ రీతు బాల్ తీసుకెళ్ళింది, 4th బాల్. రీతు అటు వెళ్ళి అట్లా లాగుతుందని చెప్పి అంటే బాల్ ఇటు వస్తే ఇటు లాక్కొని తీసుకుని సంథింగ్ ఒక ట్రిక్ లాగా ఇచ్చేసేసి రీతు మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. సో రీతు 3 బాల్ అయినాయి. సంజన గారిది ఫ్లోరా గారిది ఒకటైంది, శ్రీజాది 0లో ఉంది. నెక్స్ట్ 5th బాల్ తర్వాత ఇక్కడ శ్రీజ గేమ్ మార్చి అక్కడ మొత్తం ఎన్ని బాల్ ఉన్నాయి అనుకుంటున్నారు, 7 బాల్ ఉన్నాయి. 3 బాల్ ఈవిడ దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనకు లాభం ఉండదేమో, ఆవిడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా. సో 4 అయినాయి, మనకు ఛాన్స్ ఉంటుందంటే 3 లాక్కోవాలి. 3 లాక్కులు ఇలా కనిపించట్లేదు, ఈవిడ ఆపితే కనీసం ఆవిడకైనా ఫైట్ ఉంటుందని చెప్పి ఇచ్చింది. సో ఇక్కడ నాకేమనిపించిందంటే ఆ 3-4 బాల్ కోసం కొట్టుకున్నప్పుడు శ్రీజాకి పర్సనల్గా ట్రిగ్గర్ అయి ఉంటుంది. ఆల్రెడీ మనసులో కొంచెం బాధ ఉంది. బాధ ఎందుకు ఉందరా అంటే ఇది లవ్వు గివ్వు కొవ్వు అని నేను అన్న కానీ సంహౌ ఒక కైండ్ ఆఫ్ జలసీ ఉందనిపించింది. ఎవరి మీద అంటే పవన్ మీద. పవన్ రీతి క్లోజ్గా ఉన్నప్పుడు ఆల్రెడీ ఒకసారి పిలిచి చెప్పింది ఆ అమ్మాయి కాంటెంట్ కోసం చేస్తుంది అది ఇది అని చెప్తుంది. చెప్తే ఆయన ఊగొట్టాడు, అంతా అయిపోయింది. చివరికి ఇప్పుడు నామినేషన్లో తను సేవ్ చేశాడు. సేవ్ చేసిన తర్వాత రీతితో చాలా టైం స్పెండ్ చేశాడు. దానికి కొంచెం అలిగారు వీళ్ళు, ఏంటి అది అని చెప్పి, కనీసం రాను కూడా రాలేదని చెప్పి తర్వాత రోజు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఈవిడ ఎప్పుడైతే కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళొచ్చిద్దో
సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో అనుకునితో కళ్ళని శ్రీజ కళ్ళని వాళ్ళిద్దరి మీద ఉంటాయి. తన పవన్ పక్కన కూర్చొని ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది, కళ్ళతో చూస్తూ ఉంటుంది. తర్వాత చెప్పిద్ది, ఏది పడితే చేయకు, చేస్తే మాత్రం బాగోదు, నీకు కెప్టెన్ అవుతాను, నువ్వు ఇది చేస్తా అన్నప్పుడు నువ్వు చేసావంటే చంపేస్తానని చెప్తుంది. సో అది ఫ్రెండ్ కాబట్టి నాకే ఫేవర్ చేయాలనో, లేదంటే ఆ అమ్మాయి కావాలని చేస్తుంది కాంటెంట్ కోసం, సో అలాంటి అమ్మాయిని ఎంకరేజ్ చేయొద్దనో, సంహో వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది, వాళ్ళకి తెలియకుండానే క్రియేట్ అయింది. అది ఇప్పుడు బలం పెట్టి ఎమోషనల్గా ఉన్న భారాన్ని ఫిజికల్గా కూడా తీసుకెళ్లేపాటికి అది ట్రిగ్గర్ అయిందేమో అనిపించింది. అక్కడే ఆ అమ్మాయి శ్రీజ గేమ్ మార్చి ఫ్లోరాకి ఇచ్చింది. ఫ్లోరాకి ఇచ్చిన తర్వాత నిజంగా అయితే తను ఆలోచించాలి కూడా కొద్దిగా. ఆలోచిస్తే ఎలా ఆలోచించానంటే, ఇప్పుడు ఫ్లోరా సేవ్ అయిపోతే కళ్యాణ్ ఉన్నాడు, ప్రియా ఉంది, వాళ్ళిద్దరు డేంజర్ జోన్లోకి వెళ్తారు. అందరు ఆశ ఫ్లోరానే, అందరికి ఆశాకరణం ఫ్లోరానే. అందరూ తెలుసు ఈ వారం వెళ్ళిపోద్ది ఫ్లోరా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, అందరు తెలుసు అంటే వాళ్ళు అనుకుంటారు. బట్ ఇది జరిగేపాటికి మొత్తం లెక్కలు మారిపోతాయి కదా. అయినా సరే తను ఫ్లోరాకి ఇచ్చింది. దాని తర్వాత ఫ్లోరా తీసుకెళ్ళింది, ఒకసారి బయట ఇసిరింది, అది ఫౌల్ అని చెప్పి రీతు గొడవ చేసింది, సంచాలకు దాన్ని అలౌ చేయలేదు. సో మొత్తానికి ఫ్లోరా గారికి 3 బాళ్ళు, ఈ అమ్మాయి దగ్గర 4 బాళ్ళు, నెక్స్ట్ తిన దగ్గర 1 బాల్, శ్రీజ దగ్గర 1 బాల్, అంతే. యాక్చువల్గా రీతు 3 బాల్ తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయి బయట ఉండిపోయి ఉంటే శ్రీజాకే 3 బాల్ వచ్చేది, ఫ్లోరా గారిని కూడా దాటేసేది అమ్మాయి. విషయం వేరేలా ఉండేది. రాగానే కళ్యాణ్ ప్రియానో సేవ్ చేసేది, నాకు తెలిసి ప్రియానే సేవ్ చేసేది అనుకుంటున్నా, లేదంటే కళ్యాణ్ ప్రియాని సేవ్ చేసేది, దాటి కూడా ఒకసారి వెళ్ళి రావాలని చెప్పి వదిలేసేదేమో. కానీ మొత్తం ఆట మారిపోయింది. సో అలా ఆడుంటే మేబీ రీతు ముందేయగలిగేదేమో, ఒక శ్రీజ కన్నా ముందేయగలిగేదేమో ఒకవేళ ఫ్లోరా లేకపోయి ఉంటే. చూసారా, మనం మంచి ఇది చేస్తే మంచి జరిగిద్ది అనుకుంటాం, ఏ జరిగిద్ది తెలియదు మనకి. సో అది రివర్స్ అయిపోయింది, మొత్తం బాల్స్ తెచ్చుకోవాలనుకుంది, అది రివర్స్ అయిపోయింది. వదిలేసి తనకేం తను ఆడుకుంటే తనకి ఇంకా ముందు ఛాన్స్ ఉంటే ఇంకా ఎక్కువసేపు వేసుకునేదో, లేదంటే ఒకవేళ సంచాలకు అలౌ చేయకపోయినా 3 వచ్చి ఒకసారి వేసుకున్నా, శ్రీజ దగ్గర 3 బాల్స్ ఉండేవి, అప్పుడు తిన దగ్గర 2 ఉండే, తిన దగ్గర 3 ఉండేవి కాబట్టి అప్పుడు తిని ఎక్కువ చేసుకునేదో, విషయం తిని ముందేసేదేమో శ్రీజ కన్నా, ఫ్లోరాకి లక్ అలా హెల్ప్ చేసిందేమో. సో అలా ఏది చెప్పలేము, మన డెస్టినీ అలాగా ఒక గేమ్ ఆడింది. అయితే ఇక్కడ ఒక బాల్ అప్పుడు ఏమైందంటే, రీతు వెళ్ళొస్తుంది కన్ఫెషన్ రూమ్కి రెండోసారి, సీక్రెట్ టాస్క్ పాస్ అవుతుందని చెప్పి చికెన్ ఇస్తాడు, చికెన్ తింటుంది. ఒక చికెన్ పీస్ తెచ్చుకునేది, నేను నా ఫ్రెండ్కి పెట్టుకుంటాను అది అని చెప్పి తెచ్చుకునేది. తెచ్చుకొని డైరెక్ట్గా తీసుకొచ్చి పవన్కి పెడతా ఉంటుంది. పవన్ అప్పుడు గిన్నెలు కడుగుతుంటాడు, తినిపిస్తుంటే శ్రీజ ఒక లుక్ వేస్తుంది, నవ్వుతూ ఉంటుంది. కానీ సంథింగ్ అక్కడ ఏమిటంటే ఏదో బోదర్ చేస్తుంది తన్ని, వాళ్ళిద్దరు బాండింగ్ తనకు నచ్చట్ల. ఏదో పవన్ మీద కన్సర్న్ అవ్వచ్చు, జలసీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నాకైతే అనిపించింది ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఒక ఫైట్ లాగా అవుతుంది కూడా అనిపించింది, అలాగే అయిందేమని. అయితే శ్రీజ తనకు ఫెయిర్ ఛాన్స్ ఉండాలిగా, అందుకనే ఇస్తున్నాను తనకి అని చెప్పిద్ది అనమాట. రీతు ఫెయిర్ ఛాన్స్ అంటే ఆడి తీసుకోవాలి, కానీ ఎలా చేస్తారంటే శ్రీజ ఇది నా గేమ్ అంటది. వంకర టెంకర్గా ఉంది నీ గేమ్ అని చెప్పి ఆవిడ కూడా సెటైర్ వేస్తుంది. శ్రీజ అంటే మొన్న రాముకి హెల్ప్ చేసావు కదా అప్పుడేంటి అని చెప్పి అంటది. అప్పుడు నేను గేమ్లోంచి బయటకు వచ్చాను అందుకని చేశానంట, అది తీసేయండి. పోనీ దానికన్నా ముందు కూడా మీరు రాము దాంట్లో చేసేసుకున్నారుగా, అప్పుడు ఏమన్నారు, ఇది నా గేమ్ అన్నట్టు అన్నారుగా, నా గేమ్ నేను ఆడుకుంటాను అని చెప్పి అరిచారుగా ఇమ్ముని. ఇక్కడ ఎవడి గేమ్ ఎలాగైనా ఆడుకోవచ్చు. శ్రీజాకి అన్ని రైట్స్ ఉన్నాయి, తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, తను లాక్కోవచ్చు, తను ఇచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, తన ఇష్టం అది. రీతు నాది అయిపోయింది శ్రీజ, నా ఇష్టం అంటావు అంటే నీ దగ్గర పెట్టుకో నీ ఇష్టం అన్నట్టు ఇవి అంటారు. శ్రీజ నీలా మాట్లాడటం అయితే నాకు రాదు అని చెప్పి, ఈ నీలా మాట్లాడటం అంటే బూతులకి అందా, లేదంటే ఈ ఫ్లట్టింగ్ అందా, ఏదందా, ఇందులో అన్ని మాటలు వస్తాయి. రీతు నీ మాటల్లో అయితే ఎవరు మాట్లాడలేరని, అంటే నీ అరుచుబులు నీ గోల నీలాగా ఎవరు మాట్లాడండి. శ్రీజ నేను ఓన్లీ ఆర్గ్యుమెంటే చేస్తాను, నువ్వు బూతులు మాట్లాడతావు అని. ఆ పతివ్రత శిరోమణి అన్నది కొద్దిగా డీఫేమింగ్ లైన్ అయినా ఆ సిచ్యువేషన్లో బూత్ అయితే కాదు, దాన్ని వాడిన పద్ధతి విధానం రాంగ్ అయి ఉండొచ్చు. సో ఆ బూత్ అనేపాటికి ఇవి ట్రిగ్గర్ అయింది. ఆ రోజు నామినేషన్స్లో కూడా బూతులు మాట్లాడుతున్నారంటే అది బూత్ కాదు అని చెప్తూ ఉంటుంది. సో అది ట్రిగ్గర్ అయిపోయింది, ఇంకా అది మైండ్లో ఉండిపోయింది. సో ఇంకా బయటకు వచ్చారు ఇద్దరు. ఇక్కడ ఏమైంది, ఇమాన్యుల్ తనుజ సంజన రీల్ గొడవ పడుతున్నారు, శ్రీజాని ఆడిచ్చాలా వద్దా అని. నాకు అర్థం కాల, వీళ్ళేంది కాఫీ కూడా వెళ్ళిన ట్రిగ్గర్ అయిందో ఏంటని చెప్పి, అది అన్నెసరీ ఆర్గ్యుమెంట్ ఏమనిపించింది. తనుజ గారు ఎందుకు అంత ఇదవుతున్నారు, శ్రీజ వచ్చిన తర్వాత శ్రీజ చూసుకునిద్ది, శ్రీజ వర్సెస్ సంజన సాగిద్ది కదా, అయ్యేలా వద్దా అని చెప్పి. ఏమో మరి లైవ్ చూస్తే ఏమైనా తేడా ఉంటుందేమో నాకు తెలియదు, నాకైతే ఇదే అర్థమైంది. ఇంక 8 స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే మాత్రం రీతుదే పడింది, కాన్ఫిడెంట్ ఉంటుంది పడుతుంది. బట్ నెక్స్ట్ ఫస్ట్ మరి తర్వాత సెకండ్ది ఫ్లోరాది పడింది. పడంగానే అందరూ హూ ఈజ్ యువర్ డాడీ అంటే ఒక కాన్ఫిడెన్స్, అంటే నన్ను అలా చేయండి అని కాన్ఫిడెన్స్గా చెప్తారు, హూ ఈజ్ యువర్ డాడీ అని చెప్పి అలా ఒక ఇంగ్లీష్లో వాళ్ళు బాస్కెట్బాల్ ఆడేటప్పుడు అలాంటివన్నీ అలాంటి డైలాగులు చెప్తూ ఉంటారు. సో అది ఓ పక్కనేమో శ్రీజ కూడా ఆడుతుంది. కానీ శ్రీజ ఎంత క్యాజువల్గా వేస్తుందో ఆ అమ్మాయి ఆవిడ ఫ్లోరా గారు కూడా అంతే క్యాజువల్గా వేస్తున్నారు. ఒక్క ప్రెషర్తో ఆడింది మాత్రం ఈవిడే, ఎట్లాగైనా పడాలని. ఈవిడ క్యాజువల్, పడితే పడింది లేదు ఒక్క ఏదైతే ఏముందని. తీరా చూస్తే 2 పడ్డాయి. ఇప్పుడు ఈ అమ్మాయి టెన్షన్ స్టార్ట్ అయింది, ఇంకా ఇలా పోయింది. ఆవిడ 3వది కూడా పడిపోయింది. ఇంక అందరూ షాక్, షెల్ షాక్ అంటారు చూసారు, అట్లా షాక్ అయ్యారు.
షాక్ అవ్వగానే అడే అనుకుంది. సో ఫ్లోరా శ్రీజాకి థ్యాంక్స్ చెప్పింది. మధ్యలో ఒక చోట గివప్ ఇచ్చామంటది ప్రియా, ఆ ఫైట్లో మర్చిపోయాను, వర్త్ కాదు ఇచ్చారా అయ్యి అని చెప్పి. ఎందుకన్నది నాకు అర్థం కాదు. తను గెలిస్తే తనకు కూడా ఛాన్స్ ఉంటుంది కదా. దాని తర్వాత ఇంక రీతి ఏడుస్తూ ఉంది, తనుజ నాకు చేసుకుని గట్టి గట్టిగా ఏడుస్తుంది, నాకు అసలు అదృష్టం లేదు, నాకు లక్కే లేదని. ఇక్కడ మాత్రం ఎమోషన్ రియలే. 2 థింగ్స్ బాదర్ చేసింది. 1 ఓడిపోవడం బాదర్ చేసింది, 2 ఆవిడ అమ్మాయి అన్న మాటలు బాదర్ చేసినాయి, 3 ఫిజికల్గా కూడా హట్ అయింది. కాబట్టి దానికి కూడా చాలా ఎనర్జీలు పెట్టారు ఇద్దరు, చాలా అంటే చాలా. మధ్యలో అసలు మీద పడిపోయి చేసుకుంటా ఉంటే నాకు అసలు ఏంద్రా వీళ్ళు ఎలా ఉన్నారు అనిపించింది. తనుజ నువ్వు బాగా ఆడావు అని చెప్పి ఇమాన్యుల్, తనుజ అందరూ తను ఓదరుస్తారు. నెక్స్ట్ ఇమాన్యుల్ అంటాడు అందరికి వచ్చాను, అన్న నీకు అర్థమైందా, ఫ్లోరా సేఫ్. ఇప్పుడు నామినేషన్లో ఉన్న 5 ఎవరంటే ప్రియా, కళ్యాణ్, హరీష్, రాము, రితు. ఎవరైనా వెళ్ళిపోవచ్చు, షాకింగ్ ఎలిమినేషన్ చూస్తాం అది అని చెప్పి. సంజన అంటది తన బ్రెయిన్ కామ్గా ఉంది, తిని కొంచెం బాయిలింగ్ అయింది, శ్రీజ బూతులు అన్న దగ్గర నుంచి అయ్యింది అన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రీతి లోపల వేస్తుంది, నేను ఎక్కడ బూతులు మాట్లాడాను రా ఇది అని చెప్పి. హరీష్ ఏమో ఫ్లోరాని మీకు వచ్చింది కదా ఇమ్యూనిటీ, మీరు ఎవరికి ఇస్తారు అంట. ఏందన్నా నీకు ఇచ్చేయాలా, చెప్పని ఇచ్చేస్తాము, నాకే యూజ్ చేసుకుంటా అంటాడు. బిగ్ బాస్ ఏమో గెలిచినందుకు ఫ్లోరా మిమ్మల్ని అభినందిస్తున్నా, మీరు ఇంకా నామినేషన్లో ఉండరన్నారు, ఓటింగ్లో తీసేశారు. నేను అదే ఇన్స్టాగ్రామ్లో పెట్టింది, ఓటింగ్లో తీసేస్తారు ఈరోజు నైట్, ఆవిడకి పడ్డ ఓట్లన్నీ వేస్ట్ అని చెప్పి. వేస్ట్, ఇప్పుడు మీ ఓట్లు మీరు ఎవరికి వేసుకుంటారో వేసుకోండి, ఒకళ్ళు దొరికారు కదా అని గుద్దుతూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడనే తీస్తారు వాళ్ళు ఓటింగ్లోంచి. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. దీన్ని కూడా 40 నిమిషాలు చెప్పారని నిడతారు మీరు మళ్ళీ నన్ను. ఎనీవే ఎక్కడైనా సోదేశానా, వేయలేదు కదా. సో గుడ్ నైట్, మిడ్ నైట్ టాక్స్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి.